దేశంలో చేయడం లేదు. మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్కమ్స్టాన్సెస్లో మీకు వేరే స్కీమ్ కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఆ స్కీమ్ పేరు PMKSY ఏదో ఉంది. ఓకే, ఒక స్కీమ్ ఉంది. దాని కింద మీరు అప్లికేషన్ పెట్టండి. దాని కింద కూడా 60% నిధులు ఇస్తాం ప్రాజెక్ట్కి. అది మేము కన్సిడర్ చేస్తాం. మీరు అప్లికేషన్ పంపించమని చెప్పి మేము అప్లికేషన్ తయారు చేస్తున్నాం, ఇమీడియట్ అప్లై చేస్తాం. దానికి ఈరోజు హరీష్ రావు గారు ఏమంటారండి, అసలు అంటే ఏం భాష మాట్లాడో అర్థం కాదు. మీరు 10 ఏళ్ళ అధికారం నుండి మేము అసలు ఆఫీసు ఇదంతా కొద్దిగా సెటిల్ కాకముందే 40 రోజులు కాలేదు, అసలు జాతీయ ప్రాజెక్టు వాళ్ళు వద్దంటే మీరు ఒప్పుకున్నారు. ఐ మీన్ ఏమాత్రం కొంత సిగ్గుశరం ఉండాలి. అసలు అది విషయమే లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము పోయి అది అడిగి దాన్ని ఏదో ఒక స్కీమ్ కింద 60% ఫండింగ్ కింద మేము, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వచ్చినాం. మీరు అదొక విషయం మాట్లాడతాడు. అదేవిధంగా నేను కూడా ఆయన ఏమన్నాడు, ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చే ముందు రాజకీయాలు చేయదలుచుకోవాలనుకుంటేనే మొత్తం రాజకీయం మాట్లాడు. KRMB కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంటు, ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమేదో వాళ్ళేదో అడిగితే మేమేదో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించినవని పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో చర్చలు జరిపింది. మేము దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. దానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం KRMBకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమీ ఎక్కడా ఒప్పుకోలేదు. ఇదన్నీ అబద్ధపు ముచ్చట, అబద్ధపు మాటలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే, మొన్న నాగార్జున సాగర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు. సరే, దానికి మేమేమి అంగీకారం తెలపలేదు. ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది అంటే, వాళ్ళు ఏదో అడిగినట్టు మేమేదో ఒప్పుకున్నట్టు. ఇది వాస్తవం కాదు. ఓకే, అదొకటి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా కృష్ణా వాటర్ గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? నేను నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఎడమ కాలువ కింద ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని 7 సార్లు గెలిచినాడు. అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హయాంలోనే. అసలు శ్రీశైలం వెనక నుంచి వాళ్ళు లిఫ్ట్లు కట్టుకుంటుంటే అసలు ఎంత 3 TMC 4 TMC కెపాసిటీ కింద అసలు అక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోయి రాయలసీమకు తీసుకుపోతుంటే, అరే మీరు మీ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి బలాయి చేసుకొని కృష్ణా నది జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే ఒక్కనాడు మాట్లాడండి. వీళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టు, సంగమేశ్వర ఒక్కనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడండి. అసలు అంటే ఈ సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా ఇంత TMC నీళ్లు నష్టమై తెలంగాణకి ఒక్కనాడు మాట్లాడలేదు. మీకేం తెలిసి